బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా మంచి సువాసనతో దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఎస్ఆర్ లైఫ్ డైరీస్. ముందైతే బాస్మతి రైస్ని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే మిక్స్డ్ గరం మసాలా అండి అన్నీ వేసి పెట్టాను. అందులోనే కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర అండ్ అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసి మీకు తగినంత వేసుకోండి. కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. ఇప్పుడు అందులో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇదే చికెన్కి మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి. దమ్ బిర్యానీలు ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మ చెక్క కూడా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి. ఒక అరగంట తర్వాత దాన్ని స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా వాటర్లా ఉండేటట్టు అయితే ఉంచుకోవాలండి, ఎందుకంటే దమ్ పెట్టిన తర్వాత మళ్ళీ మాడిపోతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలండి. ఇలా అయితే దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను చూపించేటటువంటి గరం మసాలాలన్నీ అయితే ముందుగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో ఈ గరం మసాలాలన్నీ వేసి అలాగే ఉప్పు కూడా వేసి ఇలా మరిగించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు చెక్ చేసుకోండి, ఉప్పు అయితే ఎక్కువగా ఉండాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే అందులో వేసేయాలి మొత్తం. ఇది ఇలా వేసి 70% వరకు అయితే కుక్ చేయాలి. మిగిలిన 30% మనం దమ్ పెట్టినప్పుడు అయితే కుక్ అవుతుందండి. బియ్యం ఎక్కువగా ఉడికితే బిర్యానీ మెత్తగా అయిపోతుందని గుర్తుంచుకోండి. అందుకే ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. బియ్యం 70% ఉడికేంత వరకే మనం ఉడికించుకోవాలి. 70% అంటే మనం మెతుకు విరిస్తే వెంటనే విరగాలండి అది. ఇప్పుడు అయితే ఒక కడాయి పెట్టుకొని ముందుగా మనం బాగా మగ్గించుకున్న చికెన్ అయితే అందులో వేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం లేయర్స్గా రైస్ని అయితే ఉడికించిన రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం దమ్ బాగా పెట్టుకుంటేనే రైస్ అయితే చాలా బాగుంటుంది. ఓపిక్గా అయితే పెట్టుకోవాలి. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇలా వేయించి పెట్టుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ దమ్ బిర్యానీకి చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తాయండి. ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఇలా కడాయిలోకి అయితే లేయర్స్గా సర్దుకోవాలి. మధ్యలో కావాలంటే మీరు మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాగా ఎక్కువైపోతుందని కొంచెం యాడ్ చేశానండి. ఇప్పుడు ఇలా రైస్ వేసేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి దీని మీద. ఇంకా కొత్తిమీర అలాగే చికెన్ మసాలా పౌడర్ అయితే అలా చల్లుకోవాలండి. మనం ఉడికించి పెట్టుకున్న రైస్ తీసేటప్పుడు ఉన్న వాటర్లో కొద్దిగా వాటర్ని అయితే మనం తీసుకోవాలి, ఎందుకంటే అది అంచుల వెంబడి వేయాలండి. ఇప్పుడు ఇందులో మీకు కావాలంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా యాడ్ చేశానండి. చూసారా, మీకు నచ్చిన కలర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తీసుకున్న రైస్ వాటర్ని కూడా అంచుల వెంట వేయాలండి. A few moments later. ఇలా మన ఇంట్లోనే సింపుల్గా దమ్ బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చండి. మంచి ఫ్లేవర్తో అండ్ మంచి స్మెల్తో మంచి అరోమాతో బిర్యానీ అయితే రెడీ అండి. రెస్టారెంట్ కాదండి, ఇలాంటి హోమ్ మేడ్ బిర్యానీ కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.